హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో తెలుగు భాష వచ్చిన వారికి ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. డిగ్రీ పాస్ అర్హత ఉంటే సరిపోతుంది. 550 వ్యాకన్సీస్ ఉన్నాయి. సొంత జిల్లాలో పోస్టింగ్ అయితే ఇస్తారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్స్ అఫీషియల్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ చెన్నైలో అయితే ఉంది. మనకు దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో వ్యాకన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 22 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్ 11, టోటల్గా 22 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. అందులో మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్లో ఒక వ్యాకన్సీ కూడా ఉంది సపరేట్గా. సో టోటల్గా మనకు అన్ని రాష్ట్రాల్లో కలిపి 550 పోస్టులు అయితే ఉండడం జరిగింది. తెలంగాణలో కూడా 29 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తమిళనాడులో అత్యధికంగా 130 ఉన్నాయి కదా, తమిళనాడుకి అప్లై చేసుకోవచ్చు. అంటే అప్లై చేసుకోవచ్చు కానీ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలండి. లోకల్ లాంగ్వేజ్ అక్కడ మనకు తమిళ్ వచ్చిన వాళ్ళు తమిళనాడుకి కూడా పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చి మనకు 28 ఆగస్టు ఓపెన్ అయింది. సెప్టెంబర్ 10 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చేయడానికి 15 వరకు టైం అయితే ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి 22 సెప్టెంబర్ అయితే కండక్ట్ చేస్తాము అంటున్నారు. సో ప్రజెంట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీ పర్ఫార్మెన్స్, దాని తర్వాత మీరు ఏదైతే ట్రైనింగ్లో పర్ఫామ్ చేసే ఏదైతే ఎలిజిబిలిటీ ప్రకారం మీకు పర్మనెంట్ జాబ్ రోల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అండి. దీనికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే 20 to 28 ఇయర్స్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్. సో ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ప్రజెంట్ మీకు ఈ అప్రెంటిస్షిప్లో మనకు ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి ఇక్కడ ఏదైతే బ్యాంకులు ఉండే మెట్రో ప్లేసెస్లో 15,000 శాలరీ ఇస్తారు స్టైఫండ్ లాగా. అర్బన్ ప్లేసెస్లో 12,000 ఇస్తారు. సెమీ అర్బన్ రూరల్లో 10,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. స్టైఫండ్ పర్ మంత్ ఇది మనకు ప్రతి ఒక్క ఫస్ట్ 1 ఇయర్ మాత్రం కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో ఇక్కడ మనకు డివైడ్ చేశారు కదా, ఏంటిది అంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఈ స్టైఫండ్లో 4,500 అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. బ్యాంక్ ఇచ్చేది ఈ అమౌంట్, రెండు కలుపుకుంటే మనకు ఇది. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4,500 పే చేస్తే బ్యాంక్ వచ్చి 10,500, 7,500, 5,500 అయితే పే చేస్తుంది. 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. కాంట్రాక్ట్ తర్వాత ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. మనకు దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ 100 క్వశ్చన్లు 100 మార్కులు అయితే ఉంటుంది. సెప్టెంబర్ 22వ తేదీ మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే చదివి ఉండాలి. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి లోకల్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు. సో దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 472 రూపీస్ అవుతుంది విత్ జిఎస్టీ. ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 708 రూపాయలు అవుతుంది విత్ జిఎస్టీ. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 944 రూపాయలు అవుతుంది విత్ జిఎస్టీ. సో ఫీజ్ పేమెంట్ అయితే అది. సో ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇందులో మనకు ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.